హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్తున్నానో మొత్తం మీకు చూపిస్తూ ఉంటాను చూడండి. మేము ఈరోజు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. ఎలా వెళ్తున్నామో ఏంటనేది మొత్తం చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడే జస్ట్ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. నలుగురుమే వెళ్తున్నామండి. ఎక్కడికనేది 1 by 1 మీకు చూపిస్తూ ఉంటాను. అలా వెయిట్ చేయండి. అలా 1 by 1 మీకు చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడైతే లిఫ్ట్ నుంచి బయటికి కిందకి వెళ్తున్నాము. దా ఇలానా? మేము ఎక్కడికి బయలుదేరుతున్నాము అనుకుంటున్నారా? మేము నలుగురం కలిపి చాలా రోజులైందండి. చిన్న పాప 5th month బేబీ ఉండేటప్పుడు వెళ్ళామండి ఆ గుడి దర్శనానికి. మళ్ళీ ఇన్నాళ్ళకైనా సరే అవ్వలేదు. ఇంక సరే అని ఎలాగ హాలిడేస్ అయితే కంటిన్యూగా వచ్చాయి కదా, ఇంకా అందుకే ఆ విధంగా లాస్ట్ ఇంక పిల్లలు ఏదో విధంగా ఒక్కొక్క రోజు మనం ఊరు వెళ్ళడానికి అవ్వకపోయినా ఇక్కడ ఉన్నప్పుడైనా సరే చూడలేని ప్రదేశాలన్నీ అయితే చూడాలి కదండి. ఇంకా అందుకే టైం వేస్ట్ చేయకన్నా వెళ్ళిపోయామండి. ఏంటి గుడి అంటున్నారు కానీ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారని అనుకుంటున్నారా? నాకు అస్సలు బస్సు కానీ కారు కానీ అస్సలు పడదండి. పడ్డం మీన్స్ అదే వామిటింగ్ సిమ్టమ్స్ వచ్చేస్తుంటే నాకు అసలు అలవాటు అనేది లేదు. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో తెలీదు. ఇంకా అందుకే ఉప్పల వరకు అయితే కనుక మెట్రో అవైలబుల్ ఉంది. ఒక 20 kilometers అయితే ఇంక ఈ విధంగా ట్రావెల్ చేసాము. నెక్స్ట్ 50 kilometersకి ఆటో అయితే మాట్లాడుకొని అప్ అండ్ డౌన్కి మళ్ళీ ఇంకా అంతవరకు మొత్తం మనకి 2 గుళ్ళు చూద్దామని ఇంక మొత్తం అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని అయితే కనుక ఆటో మీద అయితే వెళ్ళామండి. చూడండి ఎంత బాగా డెవలప్ చేశారో ప్లేస్, ఎంత బాగుంది. అదొక చెరువు అంటండి, నాకైతే పేరు తెలీదు కానీ బాగుంది చూడటానికి అంతాను. ఎక్కడి వరకు వచ్చామనుకుంటున్నారా? మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఫస్ట్ ఈ దేవుణ్ణే దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన టికెట్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకా చూసారు కదా ఎంత బాగా డెవలప్ చేశారంటే, అంత ముందున్న గుడికి ఇప్పుడు గుడికి అంత వేరియేషను. అంటే ఇప్పుడు నేను పాప చిన్నప్పుడు వెళ్ళినప్పుడు లెక్క లేదండి, ఇప్పుడు చాలా డెవలప్ అయింది గుడి. ఇంకా ఫోన్లు ఏమో బయట ఇచ్చేయాలి. ఇంకా అందుకే ఇంక 1 by 1 మీకు చూపిద్దామని ఇంకా మొత్తం వీడియో అయితే తీశారు. ఇంకా
మంచిగా దర్శనం కూడా బాగానే జరిగిందండి. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా కొంచెం కొంచెం తిని తర్వాత మళ్ళీ కొంచెం మిగతావి కూడా మీకు వీడియో విధంగా చూపిస్తాము. ప్రతిరోజు మనకి ఇంపార్టెంటేనండి, హాలిడేస్ అయినా సరే. అందుకే పిల్లలకు కూడా ఎక్కడో దగ్గర తిప్పినట్టు ఉంటుంది కదా, మరి వాళ్ళని ఇంట్లో బంధించేయకున్నాను. మా చిన్న పాపకేమో నారాయణ అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకే ఏదో ఒక ప్లేస్కి ఇంకా వెళ్ళాలి బాగా అని ఇంకా యాదగిరి గుట్ట దర్శనం అయితే పూర్తి చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం టైం అయితే ఉంది కదండి, ఇంకొక దగ్గరికి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాము. అదే ముందుగా చెప్పాను కదండి మీకు, స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్దామని అయితే ఇంకా అనుకున్నాము. ఇంక సరే అని బయటకు వచ్చేసాము. ఫోన్లాంటి తీసుకొని చూడండి, అంటే ఇసుక వేస్తే జనం రాలేనట్టున్నారండి హాలిడేస్ అయ్యేసరికి. పండోట వెళ్ళొద్దు. నెక్స్ట్ ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము కానీ ఇంకా కొంచెం ఏదైనా చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది కానీ అవ్వక ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తిని ఇంకా మంచిగా స్వర్ణగిరి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నామండి. యాదగిరి గుట్ట కన్నా ఇక్కడ అసలు ఖాళీ లేదండి. ఎంత బాగా దర్శనం అయిందంటే అబ్బా, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం నాకు మళ్ళా మన తిరుపతి తర్వాత సెకండ్ ప్లేస్ అనిపించిందండి. అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. మీరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకోండి. ఎంత హ్యాపీ అనిపించిందంటే మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇవన్నీ చూసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి నైట్ 9:30 అయిందండి. ఈ విధంగా అయితే మేము హాలిడేస్ని అయితే మంచిగా ఇలా పూర్తి చేసాము. మీరందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తారో ఒక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే చేయండి. దయచేసి చుట్టుపక్కల మీరు కూడా ఉంటే మంచిగా దర్శనం చేసుకోండి. తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ.